విహారీ. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయింది. యాజ్ ఎ విలన్ మంచి పేరు వచ్చింది. ఆ జోష్లో మనోజ్ గారు పిలిచారు. సో ఆయన ఒక వింగ్స్ మోడల్ హబ్ అని చెప్పి ఆయనకు ఒక కంపెనీ ఉంది. సో వేర్ దేర్ లాంచింగ్ ఎ న్యూ గేమ్ షో కాల్డ్ ద స్పార్టన్స్ ఐ కెన్ ఐ విల్. సో అది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడే సాంగ్ లాంచ్ చేసాం. చాలా ఎనర్జెటిక్గా ఉంది సాంగ్ అండ్ ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. సో లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి దే డోంట్ నో ద రూట్స్, ఎట్లా వెళ్ళాలి, ఒక ఇండస్ట్రీలో మనం ఎట్లా అడుగు పెట్టాలనేది చాలామంది తెలియదు. సో సమ్ గేమ్ షోస్ లైక్ దీస్ అంటే కొత్తగా వచ్చే యాక్టర్స్కి ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్. అంటే మనం బిగ్ బాస్ షోస్ చూస్తున్నాం కాబట్టి సో సంథింగ్ లైక్ దాట్. సో ఈ షో కూడా ఒక పెద్ద రేంజ్లో ఎంకరేజ్మెంట్ రావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చేసిన యాక్టర్స్ అందరికి కూడా ఫోకస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మనోజ్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో హూ ఆర్ యాక్టర్స్ ఆర్ దేర్, ప్లీజ్ మీరు ట్రై చేయకపోతే ట్రై టు క్యాచ్ దిస్ గై, ట్రై టు క్యాచ్ వింగ్స్ మోడల్ హబ్. సో డెఫినెట్లీ మీకు ఒక మంచి షో అవుతుంది. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వింగ్స్ మోడల్ హబ్ ప్రెజెంట్స్ వింగ్స్ స్పార్టన్స్. ఇది 2 years బ్యాక్ నుంచి చాలా ప్లాన్ చేసి, అండ్ నేను ఇండియాలో కూడా లేను, చాలా ప్లాన్ చేసి హార్డ్ వర్క్ చేసి దీన్ని స్క్రిప్టింగ్ చేసుకున్నా. ఇది కంప్లీట్ రియాలిటీ షో. దీన్ని రోడీస్ చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వడం జరిగింది, అండ్ బిగ్ బాస్ చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. దీన్ని మేము ఒక 5 days షూట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నాకు ఆల్మోస్ట్ ఆల్ 250 పార్టిసిపెంట్స్ దాకా వచ్చారు. అండ్ ఆన్లైన్ ఆడిషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇప్పుడు ఆఫ్లైన్ జరుగుతుంది. అండ్ మంచి క్రౌడ్ వచ్చింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫర్దర్. అండ్ షూట్ కూడా మంచిగా జరిగి ఇది మేము మంచిగా లాంచ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఫర్దర్ కూడా దీనికి సీజన్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ థీమ్ అనే కాదు, బేసిక్గా ఈ గేమ్ షో ఎందుకు వచ్చిందంటే వీ బేసికల్లీ డూ ఫ్యాషన్ ప్యాజెంట్స్ అండ్ బ్యూటీ ప్యాజెంట్స్. దానివల్ల బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ రావట్లేదు. అందుకోసం ఇప్పుడు మేము ఇట్లాంటిది పెట్టి టాలెంట్ హంట్ లాంటివి చేస్తే వాళ్ళకి ఎక్స్ప్లోర్ అవ్వడానికి చాలా బాగా స్కోప్ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసాం. అండ్ ఎప్పుడు నా కంపెనీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 700 to 800 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. వెనెవర్ ఐ డూ ఎనీ కాస్టింగ్ కాల్ ఆర్ సంథింగ్ ఒక 3-4 పిక్చర్స్ సెలెక్ట్ అవుతాయి. మిగతా వాళ్ళకి ఎవరికి వర్క్ దొరకట్లేదు ఇక్కడ హైదరాబాద్లో. అందుకే మేము ఒకటి లాంచ్ చేసుకొని చేస్తున్నాం. టైటిల్ గురించి నాకు చాలా డిస్కషన్స్ ఉండే, లైక్ ఒక 5-6 టైటిల్స్ అనుకున్నాం. అండ్ దీని సాంగ్ కూడా మేము లాంచ్ చేసాం. మీకు తొందరలో వస్తుంది. చాలా బాగుంటుంది, ఇన్స్పైరింగ్ సాంగ్ లెక్క ఉంటుంది. స్పార్టన్స్ అనేది అది ఒక స్పార్ట్ అనమాట. యూరోపియన్ కంట్రీలో ఒక ప్లేస్, సిటీ ప్లేస్. దాంట్లో వారియర్స్ ఎక్కువ ఉంటారు. దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఇది పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా? ఎట్లా సెలెక్షన్ చేశారు? ఏ క్రైటీరియా తీసుకున్నారు? క్రైటీరియా వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ ఉంటే మేము తీసుకుంటున్నాం. అండ్ దీనికి జూరీ ప్యానల్ని నేను హార్డ్గా తీసుకున్నాను అనమాట. ఆడిషన్స్ నార్మల్గా బేసిక్గా ఇంట్రోస్ తీసుకోవడం కాకుండా బెస్ట్గా జరుగుతున్నాయి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 16 to 35 పెట్టాం. బట్ స్టిల్ చూస్తున్నాం, ఫిట్గా ఉన్న వాళ్ళని 40 ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది గేమ్? 5 days ఆఫ్ షూట్ ఉంటుంది. అండ్ టోటల్ 12 to 13 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఆడిషన్ అనుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ ఆన్లైన్ ఆల్రెడీ జరిగిపోయింది. నాకు ఒక ప్రొడక్షన్ పార్ట్నర్ దొరికారు, ఎవెన్ఫ్లిక్స్ అని. వాళ్ళ దగ్గర రిలీజ్ చేస్తున్నాం. స్ట్రీమింగ్ మొత్తం అక్కడ ఎవెన్ఫ్లిక్స్లో తీస్తున్నాం. అండ్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఈజ్ ఎవెన్ఫ్లిక్స్, డిజిటల్ మొత్తం. రెస్పాన్స్ నాకు చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నేను వీళ్ళకి అన్ని ఫ్రీగా ఇచ్చేసాను అనమాట. రిజిస్ట్రేషన్స్ అన్ని ఫ్రీ ఉండే. నాకు 350 or 360 వరకు వచ్చారు. బట్ క్రౌడ్ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే ఒక 20-30% వరకు తగ్గిపోయారు అనమాట. బట్ ఆన్లైన్లో కూడా కొంచెం జరిగాయి. అవి చాలా బాగున్నాయి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. మా సైడ్ నుంచి మోడలింగ్ కోసం నా దగ్గరకు వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యాక్టింగ్ కెరియర్ని చూస్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తారు. అఫ్ కోర్స్ మోడలింగ్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు ఎంటర్ ఇన్ టు యాక్టింగ్. అట్లా అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా నేను 80 పార్టిసిపెంట్స్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు 4 teamsగా డివైడ్ అవుతారు. అండ్ రీజనల్స్ వీళ్ళకి రీజనల్ నేమ్స్ అండ్ కలర్ డ్రెస్ కోడ్ ఇచ్చేసి వీళ్ళు 4 teamsలో ఫైట్ చేస్తారు. తీసుకొని ఎవరికి ఏ టీం వస్తే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవడమే. ప్రైజ్ మనీ అని అనుకున్నా, బేసిక్గా 1 lakh ప్రైజ్ మనీ అని అనుకున్నాం నిన్నటి దాకా. కానీ డిస్కషన్స్లో మేము ఉన్నాం. మాతో కొన్ని పార్ట్నర్స్ వచ్చారు, స్వరా మీడియా అని చెప్పేసి. సో వీళ్ళకి గెలిచిన వాళ్ళలో టాలెంట్ ఉండి యాక్టింగ్ స్కిల్స్ ఉంటే మేము వాళ్ళతోటి మూవీస్ ప్లాన్ చేస్తున్నాం అండ్ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఎవెన్ఫ్లిక్స్ అని నాకు పార్ట్నర్స్ ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు చాలా. వాళ్ళు 1 yearలో ఆల్మోస్ట్ ఆల్
350 to 400 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. వాళ్ళ దగ్గర మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, యాక్టింగ్ స్కోప్ ఉన్న వాళ్ళని అక్కడ పంపించేస్తాం. అండ్ యూఎస్కి వెళ్ళే ఛాన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకంటే స్వరా మీడియా అనేది యూఎస్లో ఉంది. ఇట్స్ ఏ యూఎస్ బేస్డ్ కంపెనీ, వాళ్ళు ఇండియాలో కూడా వస్తున్నారు. సో ఇక్కడ అక్కడ రెండు కలిపి చేద్దామని చెప్పేసి. ఈ గేమ్ షో లాంగ్వేజ్ తెలుగులోనే ఉంది? తెలుగునే, కానీ యాజ్ యూ నో హైదరాబాద్లో 50% ఆఫ్ ద పీపుల్ టాక్ హిందీ యాజ్ వెల్. లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు, తెలుగు గేమ్ షో కానీ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. ఎవరు ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. మీకు అడ్మిషన్ ఇప్పుడు దాకా ఆడిషన్స్కి ఎక్కడి నుంచి వచ్చారు? ఓన్లీ హైదరాబాద్? నో ఆల్ ఓవర్ ద సౌత్ స్టేట్స్ వచ్చారు. బెంగళూరు నుంచి కూడా కొంతమంది వచ్చారు. యా. దీనికి హోస్ట్ ఎవరైనా ఉంటారా? హోస్ట్ నేను డీటెయిల్స్ అన్ని స్లోగా రివీల్ చేస్తాను, ఎందుకంటే అది డైరెక్ట్ చూసుకోవడం అనమాట.